ఓం గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రాలను చూస్తున్నటువంటి మన ఆది ఆశ్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి, నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీరందరికీ కూడా, నా వీడియోస్ చూస్తున్నటువంటి మీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16th ఆగస్ట్ 2026 నుండి 22nd ఆగస్ట్ 2026 వరకు కూడా, అంటే ఈ వారం రోజులు మనం 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారికి మీ రాశిలోని కుజుడు తప్పండి, కోపాన్ని ఇస్తుంటాడు. ఆయన మీకు వేడి శరీరం కలిగేటి చేస్తుంటాడు. కొద్దిగా మీరు ఎప్పుడు కూడా దూకుడుతనం ఉండేటి చేస్తుంటాడు. మీకు మ్యాథమెటిక్స్ విద్య మాత్రం బాగా రావడానికి అవకాశం ఉన్నాయి. కానీ సెకండ్ భావంలో రవి బుధులు ఉన్నారంటే డాక్టర్ కోర్స్ చేస్తారు ఉంటాయి. డాక్టర్ సంబంధించిన విద్య రావడానికి అవకాశం ఉంది. రవి బుధుల కాంబినేషన్ గురుడు కూడా ఉన్నాడు. ఫైనాన్స్ రంగంలో మీరు ఉండడానికి అవకాశం, ఫైనాన్షియల్ అకౌంట్స్ అంటాం కదా, సిఏ సిఎంఏ అంటాం కదా, వాటిలో కూడా మీరు విద్యలో బాగా రాణిస్తారు. అంతేకాకుండా ధనం, బుధగురుల కాంబినేషన్ అంటే మీకు సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారు. బుధగురులో ఎప్పుడు కూడా చాలా మంచివారండి. అలాగే 10 మందిని ఆకర్షించే వ్యక్తులుగా ఉంటారు. మీరు గొప్ప టాలెంట్ మీలో ఉంటుంది. దానివల్ల జనాలకి సపోజ్ సంగీతం టాలెంట్ ఉంది, మీకు జనాలను ఆనందింపజేస్తారని చెప్తుంటాం. సామాన్యంగా బతకడం కంటే ఉన్నతంగా బాగా లగ్జరియస్గా బాగా బతకాలి అని మీరు కష్టపడి పనిచేస్తారు. బుధగురులు ఒక మంచి ఇన్ఫ్లుయెన్స్ మేమే పడుతుంది. గ్రేట్. అంతేకాకుండా ఈ రవి బుధగురుల కాంబినేషన్ వల్ల కూడా ఆదాయ వనరులు పెరుగుతాయి, ముఖవర్చస్ పెరుగుతుంది, కంటిన్యూస్గా మాట్లాడే శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగాల్లోనూ, మ్యాథమెటిషియన్ గాను, టెక్నికల్ నాలెడ్జ్లోనూ ఇలా మీరు ఉండడానికి అవకాశం ఉంది. థర్డ్ భావంలో రవి కూడా మీకు రవికేతువులు ధైర్యాన్ని, అదృష్టాన్ని, ఇంకా చెప్పండి ఈ ఇంటెలిజెన్స్ పవర్ని పెంచుతూ ఉంటారు. పట్టుదల పెరుగుతూ ఉంటుంది. శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. కానీ అత్యధ రాజయోగ గారు 12th హౌస్ లార్డ్ ఇన్ 4th భావం అలా ఉన్నా కూడా 4th భావంలో శుక్రుడు ఉన్నా కూడా విదేశాల పర్యటన జరుగుతుంది. కానీ శుక్రుడు నీచలో ఉన్నాడు. రాజయోగకారకుడు 5th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు. శని కూడా చూస్తున్నాడు. అంటే మీ పిల్లల విషయంలో, ఆడపిల్లల విషయంలో కొద్దిగా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారండి. అంటే వాళ్ళకి చదువులు రావట్లేదనో, పెళ్ళిళ్ళు కావట్లేదనో, మంచి యూనివర్సిటీస్లో సీట్ రావట్లేదనో, ఉదాహరణ చెప్తానండి. ఇలా ఏదో మీ భావాలను బట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. 4th భావంలో శని వలన, శుక్రుడు వలన తల్లిగారికి బాగుండదు. అంతేకాకుండా మీరు మ్యూజిక్ రంగంలో కూడా బాగా రాణించలేరు. రైతు సోదరులకి బాగుండదు. కాకపోతే ఏంటంటే వివాహాది వేడుకలు, వివాహ శుభకార్యాలు జరుగుతాయి. ముఖ్యంగా శత్రు భయం లేకుండా, రోగాల వల్ల భయం లేకుండా, రుణాల వల్ల భయం లేకుండా చాలా బాగుంటారు. ఎందుకంటే 6, 8 స్థానాలని గురుడు చూడడం వలన సేవక జనం ఉంటారు. ముఖ్యంగా ఈ లా రిలేటెడ్ కోర్టు సంబంధించిన విషయాల్లో మీరు గెలుస్తారు. ఫేవరబుల్గా రిజల్ట్స్ వస్తాయి. కుజుడు సప్తమ స్థానం చూడడం వలన, ద్వితీయ స్థాయి సప్తమ ద్వితీయ భావం ఉండడం వలన భార్య మూలకంగా, వ్యాపార మూలకంగా, మీ యొక్క ఉద్యోగాల మూలకంగా, వృత్తి వ్యాపారాల మూలకంగా ధన సంపాదన పెరుగుతుంది. ధన సంపాదన పెరుగుతుంది. వివాద వేడుకలు కుదురుతాయి. అలాగే ప్రొఫెషనల్గా మీరు 10th భావం అంటే మీరు 9th భావంలో రాహు ఉండడం వల్ల కూడా 9th భావంలో రాహు విదేశ పర్యటన చేస్తుంటాడంటే బహుశా ఎడ్యుకేషన్ రీత్యా, అది కూడా ఇంజనీరింగ్ విద్య, డాక్టర్స్ విద్య, దాని ప్రకారము విదేశాలు వెళ్ళడము, తీర్థయాత్రలు చేయడం జరుగుతుంది. అలాగే మీ బిజినెస్లు కూడా బాగా డెవలప్ అవుతాయండి. ఫార్మా రంగం, కెమికల్ రంగం, అలాగే సిమెంట్ పరిశ్రమలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. దశమంలో శని వక్రగతిలో ఉన్నాడు. ఎందుకంటే కేంద్రంలో శని ఉంటే యోగానే ఇస్తాడండి, అది ఖచ్చితం. చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా 10th భావంలో శని ఉంటే రాజకీయ రంగంలో బాగా డెవలప్మెంట్ చేస్తుంటాడు. కోల్ రంగం, కోల్ అండ్ సిమెంట్ అంటారు, కోల్ రంగంలో పనిచేస్తుంటారు కదా మన సోదరులందరూ, వాళ్ళకి చాలా బాగుండేది చేస్తుంటాడు. తర్వాత ఫార్మా రంగం, ఇంకా చెప్పినట్టుగానే. ఇంకా చెప్పాలంటే మీకు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంటుంది. రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉంది. కానీ మీకు అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి, కోణాధిపత్యం వచ్చింది కాబట్టి శని పూర్ణ పాపి అవుతాడు. కానీ ఆయన కేంద్రంలో ఉన్నాడు. అదొక్క చిన్న విషయం వలన మీరు అదృష్టవంతులే. నేను మీ డాక్టర్ వాడినారాయణ శర్మ. నేను యాక్చువల్గా ఈ జాతకాల్లోనే 36 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. అంత మాత్రాన్ని నేను జాతకాలలోనే ఉండిపోలేదు. నేను 36 సంవత్సరాలు కూడా నేను ప్రొఫెషనల్గా కాస్ట్ అకౌంటెంట్ కాబట్టి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాను కాబట్టి 2017 వరకు కూడా
నేను ఈవెన్ దో నేను 1990 నుంచి కూడా జాతకాలు చెప్పిన, ఎంఏ ఆస్ట్రాలజీ నాకు 2000 ఇయర్లో వచ్చినా కూడా 2017 సంవత్సరాల వరకు కూడా, అంటే 34 సంవత్సరాలు 2017 వచ్చేంత వరకు నేను ప్రొఫెషనల్గానే ఉండిపోయాను. అకౌంట్స్ ఆఫీసర్గా అకౌంట్స్ సంబంధించిన విద్యలో అంటే ఉద్యోగాల్లో సింగరేణి కాలేజ్లో ఉండిపోవడం వలన 2022 నుంచి నేను రావడం జరిగిందండి ఇందులోకి. బట్ ఎక్స్పీరియన్సే. మీరు మీ జాతకాలు చూసుకోవాలనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. నేను చాలా మంది నాకు తెలిసిన విషయం ఏంటంటే, నాకు చెప్పిన విషయం, డాక్టరేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా జాతకాలు చెప్పించుకుందాము, ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా జాతకాలు చెప్పించుకుందాము అని కొంతమంది చూస్తున్నారు. నాకు 2 ఫోన్ చేశారు, లేడీస్, పైగా వాళ్ళు లేడీస్. చూడండి, వెతికి మళ్ళీ ఫోన్ చేశారంటే మన మీద, నా మీద నమ్మకం ఉంటే కదా అంత వాళ్ళ ఫోన్ చేయడం. పైగా ప్రొఫెషనల్గా నాకు అంటే అకౌంట్స్ పరంగా కూడా నాకు కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉంది కాబట్టి జనరల్గా నేను చెప్పగలను చెప్పి అనుకుంటున్నాను. వాస్తు రీత్యా కూడా మీకు ఏమైనా చెప్తాను, వాటి గురించి ప్రాబ్లమ్స్ లేకుండా. ప్రాబ్లమ్స్ అంటే వాటి గురించి నేను చెప్పగలను అండి. సో మీ జాతకాలు చూపించుకోవాలన్నా, వాస్తు రీత్యా ప్రాబ్లమ్స్ ఉన్నా కింద నెంబర్కి ఫోన్ చేయండి, 7075389589. ఇప్పుడు మనం 12 రాసుల వారికి కూడా మనం పరిహారాలు చెప్పుకుంటామండి. ప్రతిసారి చెప్పుకున్నట్టుగానే ఏ దేవుని పూజించాలి, ఈ నెల మొత్తం కూడా ఎవరిని పూజిస్తే మనకి బాగుంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే 12 రాసుల వారికి 17వ తారీఖున నాగపంచమి వస్తుందండి. 12 రాసుల వారు ప్రతి వారు కూడా నాగపంచమి రోజుని, పంచమి, షష్ఠి, ఈ 2 రోజులు చాలా పవర్ఫుల్. పంచమి రోజు నాగదేవతకి పూజ చేసి షష్ఠి పూట ఉపవాసం ఉంటే, అంటే సాయంత్రం పాటు కొంతమంది భోజనం చేయొచ్చు, మంచి ఫలితాలు ఉంటాయి. నాగపంచమి రోజు బ్యూటిఫుల్గా ఉంటుందండి. అందుకే నాగదోషాలు ఉన్నవాళ్ళు, త్వరగా పెళ్ళిళ్ళు కావట్లేదు అనుకున్న వాళ్ళు, అదే సంతానం కలగట్లేదు అనుకున్న వాళ్ళు ఇటువంటి నాగపంచమి రోజు పూజలు చేసుకుంటే, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి పూజలు, లేకపోతే పొట్టలో పాలు పోయలు, ఇవన్నీ మీకు తెలియదే ఉందండి. అంటే చేయడం వల్ల చాలా సర్పదోషం చాలా మంది తగ్గుతుంది. అంతేకాకుండా మనకి మంగళగౌరి వ్రతం అని చెప్తుంటాం కదా, 18వ తారీఖు మంగళగౌరి వ్రతం అని, 21st ఏమో మనకి వరలక్ష్మి వ్రతం. అంటే నేను డేట్స్ చెప్తున్నాను, వరలక్ష్మి వ్రతం అని చెప్పి అంటుంటాం కదా. ఈ ఆగస్టు నెల మొత్తం కూడా శ్రావణ మాసంలో మనం, అంటే లేడీస్ చెప్తున్నారండి, అమ్మవారిని పూజిస్తారు. మీరు పూజిస్తే మా అందరికీ వచ్చినట్టే కదా. ఆడవాళ్ళకి అంటే ఈ శుక్రవారాలు అమ్మవారిని పూజించడము, అలాగే వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటుంటారు. అమ్మవారిని పూజించి ఆ వ్రత కథలు మీకు అన్ని బాగా తెలుసు. లక్ష్మీ అమ్మవారిని తెల్లని పుష్పాలతోటి, ఎర్రని పువ్వులతోటి, తెల్లని పుష్పాలు అంటే మల్లె పువ్వులు, తర్వాత కలువ పువ్వులు, దొరికితే కలవ పువ్వులు, లేకపోతే మారేడు దళాలని లక్ష్మీదేవి ఉంటుంది సంగతి మీకు ఆల్రెడీ తెలుసు. మారేడు దళాల్లో లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవిని మారేడు దళాలతో పూజిస్తే స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో ఉంటుంది. అంత గొప్ప అదృష్టం అండి. పైగా 12 రాసుల వాళ్ళకి కూడా శని ప్రభావం ఉంది ఎక్కువగా. శని ప్రభావం వల్ల, అంటే వక్రగతిలో శని బాగా రిట్రగేట్లో ఉన్నాడు. సో మీకు వీలుంటే మన్య సూక్తంతో ఒక్క శనివారం అయినా సరే శనీశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. అలాగే మామూలుగా అయితే 7 శనివారాల పూట శనీశ్వర ఆలయంలో ఆయనకి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే ఆంజనేయ స్వామివారిని ఎప్పుడు కూడా పూజించడం మాత్రం మర్చిపోకూడదు. చాలామంది చూడండి, ఆంజనేయ స్వామివారికి హనుమాన్ చాలీసా స్టార్ట్ చేస్తారు సరా, హనుమంతుడికి తోక ఉంటుంది కదా, 40 రోజుల పాటు గంధం రాసి బొట్టు పెట్టి ఇలా చేస్తూ ఉంటారు 40 రోజుల పాటు. నేను కూడా చేశాను. అంటే ఏంటంటే మన ఇద్దరం మొక్కుకున్నాం అనుకోండి, ఏదైనా పని కావాలనుకుంటే, ఏదైనా సరే ఆంజనేయ స్వామివారి తోక ఉంటుంది కదా, ఆ తోకకి చాలా పవర్ ఉంటుంది. ఆ స్వామివారికి గంధం బొట్టు పెట్టి, ఆ కుంకుమ బొట్టు పెట్టడం, మనం హనుమాన్ చాలీసా చేయడం, నెక్స్ట్ డే మళ్ళీ ఇంకోసారి అలా 41 రోజులు చేస్తే ఖచ్చితంగా పని అయిపోతాయి. విడిగా కోర్టులో కేసులో ఉన్న వాళ్ళు కూడా గెలుస్తారు. అది గొప్ప టాలెంట్ ఉండేది. నేను ఇదివరకు చేశాను కూడా. తర్వాత ఈ మధ్య కూడా చేశాను. అంత పవర్ ఉంటుంది. ఆంజనేయ స్వామి పెద్ద పటం ఉంటుంది. సరే, మీకు తెలియదే ఉంది, తోకకి మనం బొట్లు పెడుతూ ఉంటాం, చాలా పవర్. సరే, అది పక్క పెడదామండి. ఈశ్వరుడు అభిషేకము, విష్ణుమూర్తి దర్శనాలు కూడా చేసుకుంటే శనీశ్వరుడు వచ్చే దోషాలు పరిహారం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ శ్రావణ మాసంలో ఏ ఒక్కరు అన్ని చేసి కొంతమంది చేసినా చేయకపోయినా ఒక్క విష్ణుమూర్తిని, లక్ష్మీ అమ్మవారిని బాగా కొలవండి. విష్ణుమూర్తి అమ్మవారికి ఒక ఉంది కదండి, వ్యూహలక్ష్మి మంత్రం మన గురువుగారు కూడా చెప్పారు మనకి. ఓం నమః పరమలక్ష్మై విష్ణు వక్షితాయ రమాయ ఆశ్రితారకాయ నమో వన్నిజాయ నమః అనే మంత్రం ఉంది కదా. అది చదువుకుంటే 40 రోజుల పాటు చదివితే
పరిలక్ష్మి మన ఇంట్లో ఉంటుంది అనడంలో సందేహం లేదు. సో మనం మీ వ్యూహలక్ష్మి మంత్రం మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. మా గురుగారు బ్రహ్మశ్రీ వదిపతి పద్మాకర్ గారు కూడా ఆయనే చేశారు. నేను చేస్తూ ఉంటాను వీటిని కూడా. వ్యూహలక్ష్మి మంత్రం కూడా శ్రావణ మాసంలో చేస్తే అధికమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పి గురుగారులు మనకి ఎప్పుడు చెప్తుంటారు. సో మనం చేద్దాం. అమ్మవారి యొక్క ఆశీస్సులు, అలాగే విష్ణుమూర్తి ఆశీస్సులు మనం ఎప్పుడు తీసుకుంటూ ఆనందప్రదంగా ఉందాం. నమస్కారం.